నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపకారి కాదు. మనకు ఈ రెండింటినీ సాధించాల్సిన దానికి కావలసింది ఒక్క ధైర్యమే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, డిసెంబర్ 27, 2023 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 5:46. చంద్రోదయం సాయంత్రం 6:06. చంద్రాస్తమయం ఉదయం 7:51. తిథి పాడ్యమి. గురువారం ఉదయం 6:46 వరకు ఉంటుంది. నక్షత్రం ఆరుద్ర. రాత్రి 11:28 వరకు. తదుపరి పునర్వసు. కరణము బాలవ. సాయంత్రం 6:24 వరకు. తదుపరి కౌలవ. ఉదయం 6:46 వరకు. తదుపరి తైతుల. యోగము బ్రహ్మము. రాత్రి 2:33 వరకు. తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:39 వరకు. యమగండం ఉదయం 8:10 నుండి 9:32 వరకు. గుళిక కాలం ఉదయం 10:54 నుండి 12:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:38 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:16 నుండి 1:59 వరకు. శుభ సమయాలు. తెల్లవారుజామున 5:11 నుండి 5:59 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1 నుండి 2:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. డిసెంబర్ 27 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష పాడ్యమి. ఈ రోజంతా ఉంటుంది. కృష్ణపక్ష పాడ్యమి అర్ధభాగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మిగతా అర్ధభాగము శుభకార్యాలకు అనుకూలమైనదే. అయితే ఈరోజు ఉన్న నక్షత్రం రాత్రి 11:28 వరకు ఉన్న ఆరుద్ర నక్షత్రం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. అలాగే ఈరోజు రాత్రి 11:28 నుండి గురువారం ఉదయం 6:46 వరకు వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉన్నది. అంటే ఈ రోజంతా కూడా ఆరుద్ర నక్షత్రం ఉన్నంతసేపు ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలోను, చంద్రుడు మిథున రాశిలోనూ ఉంటారు. ఈరోజు ప్రాముఖ్యత. శబరిమల అయ్యప్ప మండలి పూజ. శబరిమల అయ్యప్ప ఆలయంలో జరిగే అత్యంత ప్రసిద్ధ ఘట్టాలలో మండల పూజ, మకర విలక్కులు ఉన్నాయి. ఈ సమయంలో ప్రజలు దూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఇక ఈ మండల పూజ నాడు ఆలయం భక్తుల కోసం రోజంతా తెరిచే ఉంటుంది. మండల పూజ మాత్రమే ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చగలదని నమ్ముతారు. ఈ పూజను లింగం, వయస్సు వంటి భేదాలు లేకుండా ఎవరైనా చేయవచ్చు. మండల పూజను భక్తి శ్రద్ధలతో చేస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం ఉంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ
వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఆర్థికంగా కొంత పర్వాలేదనిపించే సమయం. వృషభ రాశి, తారతమ భేదాలు లేకుండా ఎవరికైనా సహాయం అందించడానికి సిద్ధపడతారు. మిథున రాశి, బంధువులు ఇచ్చే సలహాలు సూచనలు కొంతమేరకు పరిగణంలోకి తీసుకోండి. కర్కాటక రాశి, ఆదాయానికి సంబంధించి మరింత మెరుగుదల కనిపిస్తుంది. సింహరాశి, వివాహాది శుభకార్యాలకు హాజరై విచిత్రంగా మీకు నచ్చిన ఒక వ్యక్తిని కలుసుకుంటారు. కన్యరాశి, ఎవరి మెప్పులు ఆశించకుండా మీ దారిలో మీరు నడుస్తారు. తులారాశి, రాబడికి సంబంధించిన ప్రయత్నం విఫలమై ఊరట చెందుతారు. వృశ్చిక రాశి, ఆత్మీయులతోనూ కొంత సంఘర్షణ పరిస్థితులు నెలకొనవచ్చు. ధనుస్సు రాశి, ఇతరులకు సైతం అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. మకర రాశి, ఆదాయానికి పడిన ఇబ్బందులు తీరవచ్చు. కుంభరాశి, ఇతరుల వివాదాన్ని సైతం చాకచక్యంగా పరిష్కరిస్తారు. మీనరాశి, ఒకానొక సందర్భంలో భావోద్వేగానికి లోనవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.